ఇక గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ను ముట్టడిస్తున్నారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు 12 ఎస్సీ గురుకులాల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలని స్టూడెంట్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ను ముట్టడిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ను ముట్టడిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో గురుకులాలను 12 గురుకులాలను ఎత్తివేతపై వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి. అటు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టుల భర్తీని వెంటనే చేయాలంటూ కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఇక్కడికి చేరుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూడొచ్చు, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. అటు ఆ గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి. దళిత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్న ఎస్సీ గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే ఆ నెపంతో కూడా వీళ్ళంతా ఈ రోజు సంక్షేమ భవన్ ను ముట్టడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం అడుగుదాం, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఎస్ఎఫ్ తరఫున ఏం డిమాండ్ చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్ల పాలలో గురుకులాల పట్ల నిర్లక్ష్యం వేస్తూ గురుకుల విద్యార్థుల జీవితాలు చిలవటమాడుతూ పేద విద్యార్థులకు ఆసరాగా ఉన్నటువంటి గురుకుల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ల పాలలో గురుకులాలు పట్టించుకోకుండా, గురుకులాల పట్ల సమీక్ష చేయకుండా ఇలా గురుకుల విద్యార్థులు అరకొర వసతులతో, మౌలిక సదుపాయాలు లేక ఇలా గురుకుల పాఠశాల ప్రాంగణాలంతా ఇలా చెత్తా చెంద నిండిపోయి ఇలా ఫుడ్ పాయిజన్ లై ఇలా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ లై ప్రమాదాలకు గురవుతున్న, అనారోగ్యాలు బారి పడతా ఉన్న ఇలా ప్రభుత్వం పట్టించుకోకుండా గురుకులాల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 పైగా గురుకులాల్లో సగం పైగా అద్దె భవనాల్లో గురుకులాలు కొనసాగితే వాటికి బిల్లులు లేక యాజమాన్యాలు ఈ రోజు భవనాలకు తాళాలు వేస్తామని చెప్తా ఉన్న ప్రభుత్వం పట్టించుకునే పాపాన హోతం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదే విద్యాశాఖ ఉన్న ఇలా గురుకుల విద్యార్థుల పట్ల, గురుకుల విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరి వివరిస్తూ ఇలా రాష్ట్రంలో విద్యార్థులు లేరనే సాకుతో ఇలా 12 ఎస్సీ గురుకుల కళాశాల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ఇలా యంగ్ ఇండియా పేరుతో ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గురుకులాలను మూసివేసే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. గురుకుల విద్యార్థుల పట్ల ప్రభుత్వం సిద్ధశుద్ధితో వారి అభివృద్ధికి వెంటనే సమీక్షలు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారు గురుకుల విద్యార్థుల పట్ల సమీక్ష చేసి వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు, అద్దె భవనాలు కొనసాగుతున్న పక్క భవనాలు నిర్వహించి మౌలిక సదుపాయాలు కల్పనకే కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో స్వయం దళిత ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా ఎస్సీ విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల కనీసం చర్య లేకుండా కేవలం మాటలకే ఒక పాలకులు పరిమితం అవుతా ఉన్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైపు గురుకులాలను నిర్వీర్యం చేసి కుట్ర చేస్తూనే మరొకవైపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో మరొక కొత్త దానికి తెరలేసిన ప్రశ్న ఏం చెప్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేసుకోవాలని దిశగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పేరుతో ప్రచారాలకే పరిమితమవుతుంది తప్ప యంగ్ ఇండియా పాఠశాలలు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. గత విద్యా సంవత్సరంలో మేము ఒక్కో బడికి 10 కోట్లు 20 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎక్కడ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభం కాలేదు. దీన్ని ప్రచారం చేసుకుంటూ ఇలా 1023 గురుకులాలు నిర్వీర్యం చేసే విధంగా గురుకుల విద్యార్థులు నిధులు కేటాయించకుండా, గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిపడుతూ, ఫుడ్ పాయిజన్ బారిపడుతూ, పాము కాట్లకు గురవుతా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా గురుకుల విద్యార్థులు నిర్ణయం చేస్తా ఉంది. తో పాటు కొంతమంది విద్యార్థులు చెప్పండి, ప్రధానంగా ఎస్సీ గురుకులాలను నిర్వహణ చేసే కుట్ర 12 గురుకులాలను కూడా మూసివేసే కుట్ర జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే గవర్నమెంట్ తీసుకున్నటువంటి 12 కళాశాలల గురుకులాలని మూసేయడం అనేది జరిగింది. ఇది అనేకంగా అది కేవలము అది విద్యార్థుల జీవితాలకి నష్టం జరుగుతుంది. వాళ్ళ జీవితాల గురించి ఈరోజు ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఈరోజు మనకి రైట్ ఎడ్యుకేషన్ ఉండి ఏం లాభమో, వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటేనే ఈరోజు విద్య ఉంటేనే మనం విద్యావంతులం అవుతామని చెప్తా
చెప్తాము, రాజకీయాల కోసం అని చెప్తాము, ఏదంటే ఒక డాక్టర్ కానీ ఒక లాయర్ అని చెప్తాము. అలాంటి విద్యను వీళ్ళకి ప్రాపర్గా ఇవ్వకపోతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 18 months అవుతున్నా కూడా వాళ్ళకి నిమ్మకి నీరెత్తి విధంగా చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మన ఏదైతే గురుకుల కళాశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ మౌలిక వసతులు ప్రాపర్గా లేవని చెప్పేసి ఎన్ని ధర్నాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న వాళ్ళ జీవితాలు బాగుపడితే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుందని చెప్పేసినా కూడా వాళ్ళు ఇవాళ వచ్చి 18 months అయినా కూడా వాళ్ళకి ఏదైతే ఎస్సీ కాలేజెస్ కానీ బీసీ అన్ని వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా చేంజెస్ రావడం లేదు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది 18 ఏళ్ల కాలం నుంచి 18 ఏళ్ల కాలంలో గురుకులాల నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. అటు ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇటు ఆత్మహత్యలు కావచ్చు, కుక్క కార్లు, పాము కార్లకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చాలామంది ఆశాభావము వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసే పద్ధతిలో ఉన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన వద్ద ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడం విఫలం చెందుతా ఉన్నారు. కనీసం విద్యా వ్యవస్థ ఒక్కోసారి సమీక్ష నిర్వహించకుండా, గురుకులంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నా, నాణ్యమైన ఆహారం అందించకపోయినా, అద్దె భవనాలు నిర్మిస్తున్నా కూడా కనీసం దానిపైన స్పందన లేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉన్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులు గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నాయి. వాళ్ళు సరైనటువంటి రక్షణ లేకుండా, సరైనటువంటి ఒక విద్యను బోధన చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోరు, ఎందుకు దానిపైన సమీక్ష నిర్వహించని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి. అద్దె భవనంలో కొనసాగుతున్నటువంటి గురుకుల సొంత భవనాలు నిర్మించండి. దాంతోపాటు నాణ్యమైన ఆహారం అందించి కూడా చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానిపైన సమీక్ష నిర్వహించండి. అదేవిధంగా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఎస్సీ గురుకులాల్లో ఉన్నటువంటి 12 జూనియర్ కళాశాల ఎత్తివేసిన కనీసం ఒక ప్రకటన కూడా చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కేవలం ఒక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రజలను వాడుకుంటారు, విద్యార్థులు వాడుకుంటారు తప్ప సాక్షాత్ ఏదైతే వాస్తవానికి ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు, సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక పక్క గురుకులాల సమస్యలు, ఇంకో పక్క రీఎంబర్స్మెంట్ సమస్య పరిష్కారం, ఇంకో పక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇట్లా కనీసం స్పందలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఉండి ఎందుకు ఉండకపోతే ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు తక్షణమే విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే తమ వద్ద ఉన్నటువంటి విద్యాశాఖ నిధులను కేటాయించి ఆ సమస్యలు పరిష్కరించి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తాను. లేని పక్షంలో దశల వారికి ఖచ్చితంగా పెద్ద సమీకరించండి. అదేవిధంగా గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కానీ వాళ్ళ తల్లిని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య వాళ్ళకి అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మధ్యనే మనం చూసాం గురుకుల సెక్రటరీ కూడా ఆ పిల్లలు టాయిలెట్స్ కడగాలి, పని చేయాలని కూడా కామెంట్ చేసిన పరిస్థితి. దీని గురించి గతంలో ఉన్నటువంటి మన సొసైటీ కార్యదర్శి గారు అలుగు వర్షిణి గారు విద్యార్థులకు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యార్థులు టాయిలెట్లు కడితే తప్పేంది అంటున్నారు. టాయిలెట్లు కడితే తప్పేం లేదు. వాస్తవానికి మరి టాయిలెట్లు విద్యార్థులు కడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీకు అర్థమైతే స్పష్టంగా అర్థమవుతుంది. మీ అక్కడ సమస్యలు ఉన్నాయి, అక్కడ సిబ్బంది లేరు, నిధులు లేవని చెప్పి స్పష్టంగా విడుదల చేసి మీకు స్పష్టంగా అర్థమవుతుందిగా. మీరు ఏదైతే విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మీరు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గురుకులాలు చదువుతున్న విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల పట్ల మీకు ఒక కక్షపూరితంగా వివక్షపూరితంగా మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ పని ఉన్నది. ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు ఉన్నతమైన స్థానం నుండి ఆ రకంగా మాట్లాడితే మరి పేద బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన మనోభావాలు ఉండవా? వారి మనోభావాలు దెబ్బలు తినవా? అంటే వాళ్ళ విద్యార్థులు కాదా? వాళ్ళు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు కాదా? అంటే ఏ రకంగా ఎందుకు మాట్లాడతారు మీరు? అంత అహంకారం దేనికోసం మాట్లాడతారు ఈరోజు? అంటే ఈరోజు తల్లిదండ్రులు ఇలా కనీసం విద్యలో ఒక మాట అనాలంటే చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాలు మీరు ఒక విద్యాలయం పట్టుకొని ఈరోజు టాయిలెట్లు కడుక్కోండి, లేకపోతే మీ రూమ్లు శుభ్రపరచుకుంటే మరి వాళ్ళకి ఆ స్తోమత లేక నాకు ఉన్నటువంటి నాణ్యమైన విద్యను అందించడానికి చదువుకోవడానికి కష్టపడే వాళ్ళు బడుగు బలిగిన వర్గాలు ఈరోజు గురుకులాలు చేరితే వారి పట్ల మీరు ఈ రకంగా వెట్టి చాకరీ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. కాబట్టి తక్షణమే ఏదైతే గురుకుల సొసైటీ కార్యదర్శి గారు ఏదైతే విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దానిపైన వెంటనే క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. చెప్పకపోవడం బాధాకరం. కాబట్టి మీరు వెంటనే దానికి సంబంధించినటువంటి గురుకుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు క్షమాపణలు చెప్పి ఈ సమస్యలు పరిష్కరించి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు 12 గురుకులాలకు సంబంధించి వెంటనే ఆ మూసివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. గురుకులాల్లో విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి. అటు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ సంబంధించిన బోధన సిబ్బందిని కూడా వెంటనే భర్తీ చేయాలంటూ కూడా ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నశించాలి గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పరిష్కరించాలి గురుకులాల్లో సమస్యలు నిర్మించాలి సొంత భవనాల గురుకులాలకు వెంటనే